ఈరోజు అతి దాహం అనే సమస్యకు ప్రాణాయామాన్ని చూద్దాం. ఈ శీతలి ప్రాణాయామం చేసినప్పుడు వెంటనే మీకు ఈ అతి దాహం అనే సమస్య తగ్గుతుంది. శీతలి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. అలాగే ఈ ప్రాణాయంతో పాటుగా చంద్రభేద ప్రాణాయామం. సుఖాసనంలో కూర్చోండి. మీ ఎడమ చెయ్య చిన్ముద్రలో ఉంచండి. మీ కుడి చేతిని నాసికా ముద్రలో ఉంచండి. మీ రెండు వేళ్ళు మర్చి రెండు వేళ్ళు ఇలా నిటారుగా ఉంచండి. ముందుగా కుడి ముక్కును మూసి ఉంచాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 సెకండ్ల లోపల గాలి ఆపండి. తర్వాత నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా శ్వాస పూర్తిగా బయటకు వదిలేయండి. వదిలిన తర్వాత తిరిగి మరలా ఎడమ ముక్కు ద్వారానే గాలి తీసుకోవాలి. లోపల ఆపాలి. కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. కుడి ముక్కుతో తీసుకోకూడదు, ఎడమ ముక్కు ద్వారానే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకుని ముందు కుడి ముక్కు మూసి ఉంచండి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. తర్వాత కుడి ముక్కు మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి. రిలాక్స్. ఇలా ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కొన్ని సెకండ్ల లోపల ఆపి కుడి ముక్కు ద్వారా బయటకు వదిలి కుడి ముక్కు మూసి మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా వదలాలి. దీన్ని చంద్రభేద ప్రాణాయామం అంటారు. అలాగే ఈ ప్రాణాయామంతో పాటుగా శశాంకాసనం చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఇప్పుడు శశాంకాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. 2 కాళ్ళు వెనుకకు మడిచి తర్వాత మీ 2 చేతులు వెనుకకు తీసుకువెళ్ళి కుడి చేత్తో ఎడమ చేతి మానికట్టును పట్టుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. ముందుగా శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి. మీ నుదురుని నేలకు తాకించాలి. ఈ స్థితిలో మీరు 5 నుంచి ఒక 10 సెకండ్లు అలానే ఉండండి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి రండి. మళ్ళీ చేయండి. శ్వాస వదులుతూ మెల్లగా. చూశారు కదండి, శీతలి ప్రాణాయామం, అలాగే చంద్రభేద ప్రాణాయామం, శశాంకాసనం. ఇవి కనుక మీరు చేసినట్లయితే ఈ అతి దాహం అనే సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. ఇవి చేయడం వల్ల వెంటనే మీ దాహార్తిని కూడా మీరు తగ్గించుకోవచ్చు.